నారాయణ. జై గురువాయూరప్పన్. శ్రీమన్నారాయణీయం. 9వ దశకం జగత్సృష్టి ప్రాకార వర్ణనము. స్వామి, నీ నాభి కమలమునందు బ్రహ్మదేవుడు అగాధము విశాలము అయిన ఈ సముద్రంలో పద్మము ఏ విధముగా వచ్చినది అని ఆశ్చర్యముకు లోనయ్యెను. వెంటనే ఆ కమలము ఏర్పడిన స్థానము తెలుసుకొనుటకై అన్ని దిక్కుల యందు చూచినాడు. ఈ విధముగా 4 దిక్కులందు ముఖముల నుంచి చూచినందు వలననే అతడు చతుర్ముఖుడైనాడు. మహాసముద్రమున స్థిరముగానున్న ఆ కమలమును మాత్రమే చూచిన బ్రహ్మదేవుడు దానికి ఆధారముగానున్న నీ తనువును గమనింపలేకపోయెను. అంతటా అతడు ఈ మహాకమల గర్భమున నేను ఒక్కడనే నిస్సహాయుడనయ్యున్నాను, ఇంతకును ఈ కమలం ఎక్కడి నుంచి వచ్చినది అని చింతింపసాగెను. ఈ పద్మమునకు ఆధార రూపమైన వస్తువేదియో ఉండునని బ్రహ్మదేవుడు స్థిర నిశ్చయము చేసుకొనెను. గొప్ప ప్రజ్ఞ గల ఆ బ్రహ్మదేవుడు తన యోగ విద్య బలమున ఆ పద్మము యొక్క ఆధారమును తెలుసుకొనుటకై ఆ పద్మనాళమున ప్రవేశించి వెతకసాగాను. అయినప్పటికీ సుందర మోహనమైన నీ దివ్య శరీరము మాత్రం అతనికి కనిపించలేదు. ఈ విధముగా బ్రహ్మదేవుడు ఆ పద్మనాళమున ప్రవేశించి 100 దివ్య సంవత్సరములు అతి శ్రమతో ప్రయత్నించినప్పటికీ తనకి ఏమీయూ కనబడలేదు. అందువలన నిరాశతో తిరిగి వచ్చి ఆ పద్మమునందు సుఖాసనమున కూర్చుండి ఏకాగ్ర చిత్తముతో నీ అనుగ్రహమును కోరుకొనుచు తపస్సమాధి యందు నిమగ్నుడై ఉండెను. ఈ విధముగా పద్మ సంభవుడైన బ్రహ్మదేవుడు 100 దివ్య సంవత్సరములు తపస్సమాధి యందు ఉండెను. అట్టి తపస్సమాధి వలన బ్రహ్మదేవునకు జ్ఞానోదయమయ్యెను. అందువలన సంతోషించి తానింతవరకు చూడనిది అత్యద్భుతమైనది ఆదిశేషుని పడగలయందు ఆధారము చేసుకొని ఉన్నది అగు నీ దివ్య రూపమును అంతర్జ్ఞానముచే చూసి సంతోషపడెను. స్వామి, బ్రహ్మదేవునకు గోచరించిన నీ రూపము ఇట్లున్నది. నీ శరీరమున కిరీట ముకుటములు శోభిల్లుచున్నవి. మణిబంధమునందు కంకణములు, వక్షస్థలమున ముత్యాల హారములు, బాహువులయందు భుజకీర్తులు విరాజిల్లుచూ ఉన్నవి. నీ నడుమున మణులు గూర్చిన కటి ఆభరణము మిలమిలలాడుచూ ఉన్నది. నీవు ధరించిన పట్టు పీతాంబరము మనోహరముగా ఉన్నది. నీ కంఠహారమునందు కౌస్తుభమణి ధగధగలాడుచూ ఉన్నది. నల్ల కలువుల కాంతులీనుచున్న అట్టి నీ దివ్య స్వరూపమును నేను ధ్యానించుచున్నాను. లక్ష్మీపతి, అంతులేని నీ వైభవమును వేదములు స్తుతించుచున్నవి. శ్రీహరి, అట్టి నీకు ఎల్లప్పుడూ జయము కలుగుగాక. నా అదృష్టము వలన నీవు నాకు కనిపించితివి. అందువలన నీవు అనుగ్రహించి నా బుద్ధి ఈ విశ్వసృష్టి కార్యమున త్వరగా నిమగ్నమైనట్లు చేయుము అని బ్రహ్మదేవుడు స్తుతించెను. అట్టి దివ్య వైభవము కల శ్రీహరి, నన్ను కరుణతో నా ఈ రోగ బాధ నుండి రక్షింపుము. అప్పుడు నీవు బ్రహ్మదేవునితో విధి ముల్లోకములను సృష్టించు నీ సామర్థ్యము అకుంఠితముగా ఉండును. ఆ అనుగ్రహము నీకు తప్పక లభించును. నీవు ఇంకనూ తపస్సు చేయవలెను. అన్ని విధములైన కోర్కెలను తీర్చున భక్తి నీకు పరిపూర్ణముగా లభించును అని చెప్పినందువలన అతనికి అంతులేని సంతోషము కలిగెను. నీవు ఆజ్ఞాపించినట్లే బ్రహ్మదేవుడు 100 దివ్య సంవత్సరములు నియమ నిష్టలతో తపస్సు చేసెను. అందువలన అతనికి పూర్వము కంటే అధికముగా తపోబలము బుద్ధిబలము కలిగినవి. అప్పుడు అతడున్న పద్మము గాలి వలన నీటిలో ఇటునటు కదలసాగినది. అంతట బ్రహ్మదేవుడు నీ ప్రభావము వలన అధికమైన బలమును పొంది ప్రళయకాల వాయువును మరియు నీటిని ఉపసంహరించెను. తర్వాత ఆ బ్రహ్మదేవుడు నీ అనుగ్రహము చేత తానున్న తామర పుష్పము చేతనే ముల్లోకములను సృష్టించెను. అటు పిమ్మట జీవ సృష్టి కూడా చేయుటకు మొదలుపెట్టెను. ఓ గురువాయూరప్ప, ఈ విధముగా నీవు గొప్ప దయకలవాడవు. అట్టి నీ కరుణా కటాక్షములు దీనుడనయ్యున్న నాపై కూడా చూపించి నన్ను రక్షింపుము. విధంగా గురువాయూరప్పన్ అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి నారాయణ భట్టతిరి వారు వారి అనారోగ్యాన్ని నిర్మూలించమని ప్రార్థిస్తూ ఉంటారు.
స్వామి యొక్క అవతారాలు, లీలలు అన్నీ చెప్తూ వారి ఆరోగ్యాన్ని బాగు చేయమని ప్రతి దశకంలో కూడా కోరుకుంటుంటారు నారాయణ భట్టతిరి వారు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాను. ఆ సృష్టి 9 రకాలు. వీటిల్లో ప్రాకృత సృష్టులు కొన్ని, వైకృత సృష్టులు కొన్ని అవుతాయి. సూర్యుని కిరణాలలో కలిసి అవకాశ ప్రదేశంలో ఉండే కణాలను త్రాసరేణువు అంటారు. దానిలో 6వ భాగం పరమాణువు అవుతుంది. ఆ పరమాణువులో సూర్యుని గమనం ఉండేంతకాలం సూక్ష్మకాలం అవుతుంది. జగత్తులో 12 రాశుల్లో సూర్యమండలం తిరుగుతూ ఉన్నంత కాలాన్ని 1 సంవత్సరం అంటారు. ఆ సంవత్సర కాలాన్ని మహత్కాలం అంటారు. అందులో 2 పరిమాణువులు 1 అణువు అవుతుంది. 3 అణువులు కలిస్తే 1 త్రేసరేణువు అవుతుంది. త్రేసరేణువులు 3 కలిస్తే 1 త్రుటి అవుతుంది. త్రుటులు 100 కలిస్తే 1 వేధ అవుతుంది. అలాంటి వేధలు 3 కలిస్తే 1 లవం అవుతుంది. అవి 3 కలిస్తే 1 నిమిషం అవుతుంది. అంటే రెప్పపాటు కాలం అవుతుంది. ఆ నిమిషాలు 3 కలిస్తే 1 క్షణం అవుతుంది. 5 క్షణాలు 1 కాష్ట అవుతుంది. అవి 10 కలిస్తే 1 లఘువు అవుతుంది. 15 లఘువులు 1 నాడి అవుతుంది. ఆ నాడులు 2 కలిస్తే 1 ముహూర్త కాలం అవుతుంది. అలాంటి నాడికలు 6 కలిసిన 7 కలిసిన మానవులకు 1 ప్రహరం అవుతుంది. దాన్నే 1 జాము అంటారు. దీనిలోనూ హెచ్చుతగ్గులు అనుసరించి రోజుకు ఉండే 2 సంధ్యల యొక్క 2 ముహూర్తాలను మినహాయించి కాలాన్ని జాము అంటారు. ఇది పగలు లేక రాత్రి కాలంలో 4వ భాగం. 4 జాములు గడిస్తే 1 పగలు అవుతుంది. అలాగే 4 జాములతో రాత్రి అవుతుంది. అలాగే రాత్రింబగళ్ళు కలిస్తే మానవులకు 1 దినం అవుతుంది. అవి 15 గడిస్తే 1 పక్షం అవుతుంది. శుక్లపక్షం, కృష్ణపక్షం అనే 2 కలిస్తే 1 మాసం అవుతుంది. ఆ మాసం పితృదేవతలకు 1 రోజు అవుతుంది. 2 మాసాలు కలిస్తే 1 ఋతువు అవుతుంది. 6 మాసాలు గడిస్తే 1 ఆయనం అవుతుంది. దక్షిణాయనం, ఉత్తరాయణం అనే 2 ఆయనాలు కలిస్తే 1 సంవత్సరం అవుతుంది. అందులో 12 మాసాలు ఉంటాయి. ఈ సంవత్సరం దేవతలకు రాత్రింబగళ్ళు అయినా 1 దినం అవుతుంది. ఆ సంవత్సరాలు 100 అయితే మానవులకు పరమాయువు అవుతుంది. కాలాత్మకుడు, కాలాధీశ్వరుడైన సూర్యుడు గ్రహ నక్షత్ర తారచక్రంలో ఉండి పరమాణువు మొదలు సంవత్సరంలో అంతమయ్యే కాలంలో 12 రాసులు స్వరూపమైన జగత్తులో సౌరం, బర్హస్పత్యం, సావనం, చాంద్రం, నక్షత్రం అనే మాసభేదాలతో కనబడుతూ ఉంటాడు. సంవత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, వత్సరం అనే 5 నామాలు కలిగినది వర్షం. సూర్య భగవానుడు కాలశక్తితో బీజాది పదార్థాలను అంకురింపజేస్తాడు. పురుషులకు ఆయువు మొదలైన వాటిని వ్యయం చేస్తూ ఇంద్రియ విషయాశక్తిని తగ్గిస్తుంటాడు. కోరికలన్నీ వారికి యజ్ఞాల ద్వారా స్వర్గాది ఫలాలను విస్తరింపజేస్తూ ఆకాశంలో పెరుగుతాడు. 4000 దేవతల సంవత్సరాలు కృతయుగం. దాని సంధి సంధ్యాంశలు 800 సంవత్సరములు. త్రేతాయుగానికి 3000 దివ్య సంవత్సరాలు. దాని సంధి సంధ్యాంశలు 600 దివ్య సంవత్సరాలు. ద్వాపర యుగానికి 2000 దివ్య వర్షాలు. దాని సంధి సంధ్యాంశలు 400 సంవత్సరాలు. కలియుగం 1000 దివ్య వర్ష శాస్త్రాలు. దాని సంధి సంధ్యాంశలు 200 సంవత్సరాలు. యుగానికి ముందు కాలాన్ని సంధ్య అని, యుగానికి చివరి కాలాన్ని సంధ్యాంశ అని అంటారు. ఆ రెండిటికి మధ్య ఉండేది యుగకాలం. సంధ్యాంశ మధ్యలో ధర్మం బాగా అధికంగా ఉంటుంది. సంధ్యాంశంలో ధర్మం తక్కువగా ఉంటుంది. ధర్మదేవత కృతయుగంలో 4 పాదాలతోనూ, త్రేతాయుగంలో 3 పాదాలతోనూ, ద్వాపరయుగంలో 2 పాదాలతోనూ, కలియుగంలో 1 పాదంతో సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి యుగాల్లో ఉండే ప్రాధాన్యత భేదం వలన ధర్మ మర్యాదలు తగ్గిపోతాయి. అదే పరిమాణంలో అధర్మం పుట్టి పెరుగుతుంది. మానవులకు 360 సంవత్సరముల కాలము దేవతలకు 1 సంవత్సరంతో సమానము. ఈ లెక్క ప్రకారము కృతయుగము 4800 సంవత్సరాలు.
మానవులకు 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగము 3,600 సంవత్సరములు, మానవులకు 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 2,400 సంవత్సరాలు, అంటే మానవులకు 8,64,000 సంవత్సరాలు, కలియుగం 1200 సంవత్సరాలు, అంటే 4,32,000 సంవత్సరాలు మానవులకు. విధముగా బ్రహ్మదేవుడు శ్రీహరి అనుగ్రహము చేత తానున్న తామర పుష్పం చేతనే ముల్లోకములను సృష్టించిన అటు పిమ్మట సృష్టిని కూడా చేయుట మొదలుపెట్టెను. గురువాయూరప్ప, ఈ విధముగా నీవు గొప్ప దయకలవాడవు. అట్టి నీ కరుణా కటాక్షములను దీనుడనయ్యున్న నాపై కూడా చూపించి నన్ను రక్షింపుము స్వామి. జగత్సృష్టి ప్రాకార వర్ణనము అను 8వ దశకం సంపూర్ణం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై గురువాయూరప్పన్, జై శ్రీరామ్.